నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ అక్షయ. తిరుపతిలో జరుగుతున్న శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఇవాల్టితో ముగియనుంది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు, అమ్మను దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ గంగమ్మ జాతరను విజయవంతం చేయడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్న కార్పొరేషన్ కమిషనర్, జాతర స్పెషల్ ఆఫీసర్ నారప్పారెడ్డి మౌర్యతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. తిరుపతి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. ఈ యొక్క జాతరకు సంబంధించి 7 రోజుల పాటు జరిగే ఈ జాతరలో ఈ రోజు చివరి ఘట్టము. ఈ ఘట్టంలో అధికారులు దగ్గరుండి యొక్క జాతర యొక్క పర్యవేక్షణ పూర్తిగా స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న నారపరెడ్డి మౌర్య దగ్గరుండి యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంటే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం శ్రీ తాతయ్యకుంట గంగమ్మ ఆలయంలో మనం మనతో పాటు కమిషనర్ మౌర్య మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుంటాం. మేడం చెప్పండి, మేడం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఈ రోజు ఒక్కరోజే సుమారు 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ రోజు మార్నింగ్ 4 o'clock నుంచే రష్ బాగా పెరిగిపోవడం, 7 గంటలకు బాగా పెరిగిపోయారు. సో దానికోసం అనేసి మనం ఈ విఐపి లైన్ కూడా జనరల్ వాళ్ళు కూడా వదిలేసాము. 6 to 8, 3 to 5 ఒకటే మనం విఐపి కానీ పెట్టుకొని మిగతావన్నీ జనరల్ లైన్ కూడా వదిలేస్తాం. ఆ విఐపి లైన్ అలాగే అక్కడ ఏ ఇబ్బంది లేకోకుండా వాళ్ళు పొంగల్ పెట్టుకోవడానికి మార్కెట్, అగ్రికల్చర్ మార్కెట్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ సప్లై, టాయిలెట్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇబ్బంది ప్రజలు నడుచుకునే దానికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ పైన ఫోకస్ చేసి చేస్తున్నాం. ప్రధానంగా తిరుమల తరహాలో ఇక్కడ శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఎంతమంది శానిటేషన్ కి అలాగే సంబంధించి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు మేడం? మనం 160 మంది శానిటేషన్ స్టాఫ్ ని పెట్టాము. 160 మంది పెట్టాక కూడా కంటిన్యూస్ గా వచ్చి పొంగల్ పెడుతూ వెళ్తున్నారు కాబట్టి, అండ్ స్లాటింగ్ కూడా కంటిన్యూస్ జరుగుతుంది కాబట్టి దాని డీవీలను పెట్టి వాటరింగ్ కూడా కంటిన్యూస్ చేపిస్తున్నాం. రాత్రికి ఈ యొక్క రద్దీ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది కదా మేడం? దానికి సంబంధించి ఏమైనా బారికేడ్లను ఏర్పాటు చేసి మరింత సిబ్బంది పెంచే అవకాశం ఏమైనా ఉంది? 2 గంటల వరకు క్రౌడ్ పెరగచ్చు, దాని తర్వాత తగ్గుతారు. మళ్ళీ నైట్ విశ్వరూపం అప్పుడు ఉండొచ్చు. దాని సపరేట్ గా గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతరను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నామని, అలాగే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కూడా చెప్పడం జరిగింది కమిషనర్ గారు. అలాగే ప్రధానంగా ఈ యొక్క క్యూ లైన్లలో కూడా ఈ భక్తులు ఇబ్బంది పడకుండా కేవలం అరగంటలోనే అమ్మవారిని దర్శించుకునే విధంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా చెప్తున్నారు. అలాగే ప్రస్తుతానికి ఉన్న రద్దీని క్రమబద్ధీకరిస్తున్నామని, అలాగే సాయంత్రం పైన రద్దీ పెరిగినా కూడా తాము పూర్తిగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ మౌర్యారెడ్డి చెప్పారు. కెమెరామెన్ సురేష్ నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.